హలో బ్యూటిఫుల్ పీపుల్, దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. నమస్కారం అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు విదేశీ తెలుగు జర్నీ, ఒక రియల్, రా అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ యూఎస్ఏ. మన లైఫ్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి, లైఫ్ని కంప్లీట్గా మార్చేస్తాయి. అలాంటి ఒక మూమెంటే నాకు ఇండియా నుంచి యూఎస్కి రావటం అనే ఒక డెసిషన్ కూడా నేను అలాగే తీసుకున్నాను. చాలామందికి ఒక డ్రీమ్, ఒక ఛాలెంజ్ అండ్ ఒక న్యూ బిగినింగ్ టు లైఫ్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, యూఎస్లో మాస్టర్స్ చేసుకుంటా, ఒక స్టూడెంట్గా, ఒక డ్రీమర్గా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక తెలుగు విదేశీ అమ్మాయిగా. యుఎస్ లైఫ్ అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ టైం వచ్చిన రోజు ఎయిర్పోర్ట్లో ఒక కన్ఫ్యూజన్, న్యూ పీపుల్, న్యూ కల్చర్, ఒక కొత్త డిఫరెంట్ వరల్డ్లోకి ఫస్ట్ స్టెప్ వెళ్తున్నట్టు అనిపించింది నాకు ఆ రోజు. మన ఇంట్లో ఉండే కంఫర్ట్ ఇక్కడ ఉండదు. అమ్మ చేసే పనులు, అమ్మని చాలా మిస్ అవుతాం. ఎందుకంటే ఇక్కడ అన్నీ మనమే చేసుకోవాలి. వంట, షాపింగ్, కాలేజ్, పార్ట్ టైం జాబ్, అసైన్మెంట్స్ అన్నీ చేసుకుంటా, బ్యాలెన్స్ చేసుకుంటా మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మందికి యూఎస్ అంటే ఓన్లీ బిగ్ బిల్డింగ్స్, ఫ్లాషీ లైఫ్స్ అనిపిస్తుంది. బట్ ఫర్ స్టూడెంట్స్ లైక్ us, రియాలిటీ ఇస్ డిఫరెంట్. స్లీప్లెస్ నైట్స్, ఇన్స్టెంట్ ఫుడ్, లేట్ నైట్ అసైన్మెంట్స్, అది కూడా యూఎస్ లైఫ్ ఒక పార్టే. హోమ్ సిక్నెస్ అంటే ఏంటో కూడా తెలియదు ఇక్కడికి వచ్చే వరకు, కానీ ఫేస్ చేయాల్సి వచ్చింది, చేస్తున్నాను కూడా. ఎందుకంటే ఇక్కడ ఫెస్టివల్స్ లైక్ సంక్రాంతి, దివాళీ ఇవన్నీ వచ్చినప్పుడు మనం మన అమ్మా నాన్నతో ఉండాలనిపిస్తుంది, మన సిబ్లింగ్స్తో సందడి చేయాలనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం సందడి. కానీ ఇక్కడ తెలియని ఒక కుటుంబం మనలో మనకి ఏర్పడుతుంది. స్నేహితులు అందరితో కలిసి, మాస్టర్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏర్పడుతుంది. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉండరని అనుకున్నాను వచ్చిన కొత్తలో. బట్ మనకి తెలియని ఒక కొత్త కుటుంబం ఇక్కడ దొరుకుతుంది మాస్టర్ ఫ్రెండ్స్తో. అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం. తెలుగు ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం ఫెస్టివల్స్ అన్నీ కూడా. మన కల్చర్, మన ఫుడ్, మన పీపుల్, మన ఐడెంటిటీ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ జర్నీలో చాలా ఉంటుంది, దాంతోపాటు సంతోషం కూడా ఉంటుంది. న్యూ ప్లేసెస్, న్యూ ఫ్రెండ్స్, న్యూ ఎక్స్పీరియన్స్. మనం మన డ్రీమ్స్ని రియల్ చేసుకుంటాం, మన హార్డ్ వర్క్తో లైఫ్ని బిల్డ్ చేసుకుంటాం. అలాగే నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఒక చిన్న టౌన్ నుంచి. యూఎస్కి రావటం అనేది మా ఫ్యామిలీలో చాలా పెద్ద విషయం. అందుకనే నేను ఇప్పుడు ఫేస్ రివీల్ చేయటం లేదు. ఫ్యామిలీ డిసిషన్స్ అలా కొన్ని ఉన్నాయి, వాటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం సందర్భం వచ్చినప్పుడు. కానీ చాలామందికి యూఎస్ వచ్చే బిఫోర్ అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్స్ ఎలా అడ్జస్ట్ అవుతారు, తెలుగు కమ్యూనిటీ ఎలా ఉంటుంది అని చాలా డౌట్స్ ఉంటాయి. ఎందుకంటే అవి నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి. యూఎస్కి వచ్చేదాకా నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, అక్కడ ఎలా ఉంటుంది, ఎవరు ఉండదు, ఒంటరిగా మనం అన్నీ మనమే చూసుకుంటూ వెళ్ళాలి ముందుకు. అందుకే నేను ఈ విదేశీ తెలుగు జర్నీ స్టార్ట్ చేశాను. దిస్ ఛానల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ మీ, దిస్ ఛానల్ ఈజ్ అబౌట్ అస్. మన తెలుగు వాళ్ళు యూఎస్లో ఎలా ఉన్నారు, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, హ్యాపీనెస్, స్టోరీ లవర్ అన్నీ షేర్ చేసుకున్నాం ఇక్కడ. ఫర్ దీస్ హూ ఆర్ డ్రీమింగ్ టు కమ్ హియర్, for those who are missing home, for those who just want to see the real US, this journey is for you. So let's come together, let's support each other and let's create a beautiful memories. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. విదేశీ తెలుగు జర్నీని స్టార్ట్ చేద్దాం అందరం కలిసి. నౌ యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు ఎవ్రీవన్. మీరందరి ఆశీస్సులన్నీ నాకు ఉండాలి. ముందు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చేసుకుంటా ఉండాలని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే, మీ తెలుగు అమ్మాయి.